ఈ పండుగ ఆగిపోయింది. ఎప్పటి నుంచి ఆగిపోయింది అంటే యేసుక్రీస్తు గారు చనిపోయిన తరువాత ఆచరించడం ఆపేశారు. ఎందుకు ఆపేశారు అంటే ఆయన చనిపోయిన తర్వాత ఎవరైతే ఈ 12 మంది శిష్యులు కానీ ఇశ్రాయేలు జనాంగం కానీ ఉన్నారో వాళ్ళు అంటే అక్కడి నుంచి చెదిరిపోయారు. ఎక్కడి నుంచి? యెరూషలేము నుంచి చాలామంది చెదిరిపోయారు, వేరే వేరే దేశాలకి పారిపోయారు. ఎందుకంటే ఈ అధికారం మొత్తం ఎవరి చేతులకు వెళ్ళిపోయింది? అధికారం మొత్తం రోమా సామ్రాజ్యానికి సంబంధించిన వ్యక్తులకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తరువాత ఇప్పుడు ఈ అధికారం ఇశ్రాయేలు జనాంగానికి ఉందా? వాళ్ళని వాళ్ళు పరిపాలించుకోవడానికి లేదండి, వేరే వాళ్ళు పరిపాలించాలి, వాళ్ళు చెప్పిందే చేయాలి. అలా చేస్తే దేవుని నామాన్ని అతిక్రమిస్తే మేము శాపగ్రస్తులం అయిపోతాము అని అక్కడి నుంచి పారిపోయారు చాలామంది ఇశ్రాయేలు జనాంగం. పారిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త అందించారు ఈ 12 మంది శిష్యులు. ఆ 12 మంది శిష్యులను ఆపడానికి ట్రై చేసిన వ్యక్తి అపోస్తుడైన పౌలు గారు. ఆయన కూడా చివరికి తెలుసుకుని ఎన్ని దేశాలు తిరిగారో తెలుసా? ఆయన చాలా దేశాలు తిరిగి చాలామందిని దేవుని రాజ్యంలోనికి చేర్చడానికి ఆయన కూడా పాత్రుడయ్యాడు. ఈ 12 మంది శిష్యుల కంటే కూడా చాలా బలంగా పనిచేసిన వ్యక్తి అపోస్తుడైన పౌలు గారు. ఇప్పుడు మనం చెప్పుకునే మాట, ఈ పర్ణశాల పండుగలు ఆగిపోయిన తరువాత ఇన్ని సంవత్సరాలు ఎందుకు జరగలేదు? మధ్య మధ్యలో చాలామంది వ్యక్తులు వచ్చారు, వాళ్ళు ఎందుకు జరిగించలేదు? దేవుడు చెప్పొచ్చు కదా, ఎవరో ఒకరిని పంపించవచ్చు కదా, ఆయన చేయించాలి కదా, ఎందుకు మమ్మల్ని ఇంతకాలం ఈ శాపాల్లో ఉంచాలి? మరి మధ్యలో చనిపోయిన వాళ్ళందరి పరిస్థితి ఏంటి? వాళ్ళందరూ పాతాళలోకానికి వెళ్ళిపోతారుగా. మరి దేవుడు వాళ్ళకి తెలియచేయాలి అన్న ప్రశ్నలు చాలామందికి ఉన్నాయి. దేవుడు తెలియజేస్తానుగా, ఎందుకు తెలియచేయలేదు? తెలియచేస్తే గ్రహించేవాడు ఉన్నారా? ఇప్పుడు తెలియజేయబడుతుంది. ఎంతమంది గ్రహిస్తున్నారు, ఎంతమంది ఆపేస్తున్నారు? వారి గురించి ఈరోజు మనం మాట్లాడుతున్నాము. భూమి మీద చాలామంది వ్యక్తులు ఉన్నారు, అవునా? ధనవంతులు ఉన్నారు, అహంకారంతో బెర్రవీగే వ్యక్తులు ఉన్నారు, గర్వం కలిగి ప్రవర్తించే వ్యక్తులు ఉన్నారు, బీదలు ఉన్నారు, నిరుపేదలు ఉన్నారు, ఒక్క పూట తిండి లేని చెట్టు కింద నిలబడే వ్యక్తులు ఉన్నారు. ఉన్నారా లేదా? పిల్లలకి పాలు ఇవ్వలేని తల్లులు ఉన్నారు, తిండి లేక. ఉన్నారా లేదా? ఉన్నారుగా. మరి ఇలాంటి వ్యక్తి ఉన్న ఈ భూమి మీద కొంతమంది వ్యక్తులు కూడా ఉన్నారు, దేవుని నామం ఎరగకుండా, దేవుని వాక్యం తెలియకుండా, డంబపు మాటలు పలుకుతూ, డంబపు మాటలు చెప్తూ, నేనే మంచివాడిని, నేనే మంచిదానని, నేను చెప్పేదే సత్యం, నేను చేసేదే నిజం, నేను పాటించేదే నిజమైన మార్గం అని డంబపు మాటలు పలికే వ్యక్తులు కూడా ఉన్నారు. ఎలాంటి వ్యక్తులతో కూడా కలిపి భూమి మీద ఇలాంటి మాటలు మాట్లాడే వ్యక్తులు కూడా ఉన్నారు. అలా మాట్లాడే వ్యక్తుల దగ్గర మరి సూచక్రియలు జరగట్లేదా అంటే జరుగుతున్నాయా, జరగట్లేదా? చెప్పండి, జరుగుతున్నాయా, జరగట్లేదా? జరుగుతున్నాయి. మరి ఏమే సత్యదేవుడు అని ప్రకటిస్తున్నాం మనము. చాలా హిందువులైనా, ముస్లింలైనా, సిక్కులైనా, ఎవరైనా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుడి దగ్గర, నేను ట్రైనింగ్ ఎక్కడ తీసుకుంటే నాకు అదే వచ్చింది నోట్లో నుంచి. కానీ ఇప్పుడు మాట్లాడుతున్నాము మనం ఈ ట్రైనింగ్ తీసుకున్న వ్యక్తుల దగ్గర మనం నేర్చుకొని గ్రంథాన్ని పరిశీలించకుండా, నాకు నేర్పిన ఆత్మీయ తండ్రి, నా తండ్రి ఎవరు? యెహోవా తండ్రి కాదు, నాకు ట్రైనింగ్ ఇచ్చిన ఆత్మీయ తండ్రి. ఆ తండ్రి చెప్పిందే జరిగిద్ది, ఆ తండ్రి చెయ్యేస్తే తగ్గిద్ది, ఆ తండ్రి ప్రార్థిస్తే కలిసి వచ్చిద్ది, ఆ తండ్రి నాకు ఎదురొస్తే అంతకు మించిన పరవశం ఏమీ లేదు అంటున్నాం మనం. అంటున్నామా, అనట్లేదా? చెప్పండి, విన్నారా, వినలేదు? ఈ మాటలు కొట్టితే దేవుడు ఎక్కడ పడతామో తెలియదు. ఈ మాటలు మనం కనుక అంటే, కొట్టాడంటే ఎక్కడికి వెళ్ళి పడతామో మనకు తెలియదు. ఇక్కడ మన అందరికీ ఆత్మీయ తండ్రి ఎవరు? సర్వ సృష్టికి ఆధారమైన దేవుడు, సర్వోన్నతుడు, సర్వాంతర్యామి అయినటువంటి యెహోవా తండ్రి మన ఆత్మీయ తండ్రి. మనకు ట్రైనింగ్ ఇచ్చిన తండ్రి ఆత్మీయ తండ్రి కాదండి. దయచేసి ఎవరు ఆత్మీయ తండ్రి అని పలవద్దు, అది మనకి శాపం.
మరి ఎంత గొప్పగా చెప్తారంటే మా ఆత్మీయ తండ్రి గారు పరిచయాలు చేస్తారు గొప్ప వ్యక్తులకి. ఎలాగా? ప్రేమ కారిపోతుంది కళ్ళలో నుంచి, నోట్లో నుంచి, శరీరం నుంచి కూడా కారిపోతుంది. ఎలాగా? మా ఆత్మీయ తండ్రి అండి, మా ఆత్మీయ తండ్రి, మా ఆత్మీయ ఈ మాటలు దేవుడు వింటున్నాడు అని గుర్తుపెట్టుకోండి. మన ఆత్మీయ తండ్రి ఎవరు? మన ఆత్మలకు తండ్రి ఎవరు? ఆత్మీయ తండ్రి అని ఎవరిని అంటారు? ఆత్మలకు తండ్రి అయిన వ్యక్తే ఆత్మీయ తండ్రి. ఆయనే సర్వ సృష్టికి ఆధారమైన సైన్యములకు అధిపతియగు యెహోవా. ఆయనే మన ఆత్మీయ తండ్రి. మనకు ట్రైనింగ్ ఇచ్చిన వ్యక్తులు ఆత్మీయ తండ్రులు కాదు. దయచేసి అలా పలవద్దు, పలికిన శాపాన్ని తెచ్చి పెట్టుకోవద్దు. నన్ను కూడా అనొద్దు. నన్ను చెల్లైతే చెల్లి, అక్క అయితే అక్క, కోడైతే కోడలు, కూతురైతే కూతురు అని పిలవండి. దయచేసి నన్ను మాత్రం ఆత్మీయ తండ్రి అని నన్ను పిలవద్దు ప్లీజ్. సరేనా? ఇప్పుడు మనం గ్రంథంలోకి వెళ్దాం. కీర్తన గ్రంథము 50వ అధ్యాయము 16వ వచనం ఒక్కసారి చదవండి, స్పష్టంగా చదవండి. దయచేసి ఒకరి తర్వాత ఒకరు చదవండి, ఇద్దరు కలిసి ఒకేసారి చదవండి. ఇప్పుడు దేవుడు పలుకుతున్న మాట ఏంటి? భక్తిహీనులతో దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఎవరితో చెప్తున్నాడండి ఈ మాట? నా కట్టడలను వివరించుటకు నీకేమి పని? ఎవరితో చెప్తున్నాడు దేవుడు ఈ మాట? కీర్తనల గ్రంథము 50వ అధ్యాయం పేజీ నెంబర్ చెప్పండమ్మా. 478వ పేజీ నెంబరు. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 16వ వచనం. అర్థమైందా? పక్కన వాళ్ళతో ఎవరు మాట్లాడద్దు, తెలియకపోతే నన్ను అడగండి, నేను చెప్తాను. దయచేసి న్యూసెన్స్ క్రియేట్ చేయొద్దు, ఓకేనా? కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 16వ వచనం. అందరూ బైబిల్లో చూడండి, నన్ను మాత్రం చూడొద్దు. చదవండి. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలను వివరించుట నీకేమి పని? ఎవరికి చెప్తున్నాడు ఈ మాట దేవుడు? అది కూడా చూద్దాం, చదవండి. నా నిబంధన నీ నోటి వచించదవేమి? దిద్దుబాటు నీకు అసహ్యము కదా. నీవు నా మాటలు నీ వెనకకు త్రోసి వేసెదవు. తర్వాత నీవు దొంగని చూచినప్పుడు వానితో కూడా ఏకీభవించెదవు. ఏ విచారులతో నీవు సాంగత్యము చేసెదవు. కీడు చేయవలనని నీవు నీ నోరు తెరచుచున్నావు. నీ నాలుక కపటములను కల్పించుచున్నది. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు. నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. చదవండి. తర్వాత ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినైతుడిని, అందుకు నేను ఇప్పుడు భక్తిహీనంతో చెప్తున్న మాట ఏంటి? నేను నీలాంటి వాడిని కాదమ్మా, నేను నీలాంటి వాడిని కాదు. మొత్తం నీ ముందు తీసుకొచ్చి మాట్లాడతా, నేను ఇది ఖచ్చితంగా గద్దిస్తా. ఇలాంటి వ్యక్తులు ఎవరు అంటే ఇర్మియా గ్రంథము 14 అనుకుంటున్నారు కదా, వీళ్ళు కూడా నాలాంటి వాళ్ళే అని. వాళ్ళు ఎవరు అంటే ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనము. యెహోవా నాతో ఇట్లా నేను ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు. కీర్తన గ్రంథంలో పలికిన మాట ఏంటి? భక్తిహీనులారా, నా మాట నీ నోట్లోంచి ఎందుకు వస్తుంది? నా గురించి నువ్వు ఎందుకు ప్రకటన చేస్తున్నావు అన్న వ్యక్తులు ఎవరండి ఇక్కడ? 14వ అధ్యాయం 14వ వచనం. యెహోవా నాతో ఇట్లా నేను ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించున్నారు. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇవ్వలేదు, వారితో నేను మాట్లాడలేదు. దయచేసి మీరు వినొద్దు అని చెప్తున్నాడు దేవుడు. చదవండి. వారు అసత్య దర్శనమును, శకునమును, మాయాతంత్రమును, తమ హృదయమును పుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు. ఏమి ప్రకటన చేస్తున్నారు? వంచన. వాళ్ళ మనసులో ఉన్నది. ఈ రోజు ఏం చెప్పాలో రాత్రి ప్రిపేర్ అవుతారు. తెలుసా మీకు ఈ విషయం?
ట్రైనింగ్ తీసుకుంటారు బాగా అసలు ఈ విషయాల్లో. రాత్రే ప్రిపేర్ అయిపోయి పొద్దునే వచ్చి చెప్తారు. వాళ్ళ గురించి దేవుడు చెప్తున్నమాట ఏమని, వాళ్ళ మాటలు మీరు నమ్మొద్దు దయచేసి, వారిని చేర్చుకోవద్దు. ఇర్మియా గ్రంథం 23:30, ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 30వ వచనము. కాబట్టి తమ జతవాని యొద్ద నుండి ఎవరి దగ్గర నుండి దొంగలిస్తారు? కొన్ని దేవుడి మాటలు మాట్లాడతారు కదా, అవి ఎవరి దగ్గర దొంగలిస్తారు? జతవాని యొద్ద నుండి మాటలను దొంగలించు ప్రవక్తలకు విరోధిని. ఎవరికి విరోధి? ఎవరైతే తన జతవాని యొద్ద ఈ దేవుని మాటలు దొంగలించి ప్రకటిస్తున్నారో వాళ్ళకి నేను విరోధి. ఎవరు విరోధి? నేను కాదండి, దేవుడు యెహోవా విరోధి అంట ఆయనకి. చదవండి, ఇదే యెహోవా వాక్కు. స్వేచ్ఛగా నాలుకలను నాడించుకొనుచు దేవోక్తులను ప్రకటించుచు ప్రవక్తలకు నేను విరోధిని. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు నోట్లోంచి మాట్లాడే వాళ్ళకి దేవుడు విరోధి విరోధి విరోధి. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 17వ వచనము. సామెతల గ్రంథము చీట్లు వేయుట చేత వివాదములు మానును. అది పరాక్రమశాలులను ఏమండి ఎక్కడ చదివారండి? 18వ అధ్యాయం 17వ వచనం. వ్యాజ్యమందు వాది పక్షము న్యాయముగా కనబడును, అయితే ఎదుటివాడు వచ్చిన మీదట వాని సంగతి తేటపడును. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే వినండి, చెప్తాను మొత్తం. ఏంటిది? వ్యాజ్యమందు. ఇప్పుడు నాకు మీకు కొట్లాట వచ్చింది, మీరు పంచాయతీలోకి రాలా, నేను పంచాయతీలోకి వచ్చాను. పెద్ద మనుషులందరూ నేను చెప్పింది నిజం అనుకుంటారు, అవునా కదా? మీరు వచ్చాక ఇక నిజం బయటకు వచ్చేది. ఇప్పుడు మీరు చెప్పినవి అని మీరు తిట్టినే చెప్తాను, నేను తిట్టినే చెప్తానా? ఇప్పుడు మీరు చెడ్డగా కనిపిస్తారా కనిపించరా? నేనే మంచిగా కనిపిస్తాను, అవునా? అప్పుడు ఏంటి? వాది పక్షమున న్యాయం కనబడదు. అయితే ఎదటి వాడు ఎవడైతే నాకు ఆపోజిట్ వ్యక్తి ఉన్నారో వాళ్ళు వచ్చినప్పుడే వాని సంగతి తేటపడదు. ఎవరు నిజం చెప్తున్నారో అప్పుడే తేటపడిద్దంట. మరి అవునుగా? ఇప్పుడు మీకు ఒక ఆలోచన రావాలి. ఏమని ఆలోచన రావాలి? మరి ఇదంతా నిజమే చెప్తున్నారు, కొంతమంది నిజం ప్రకటించట్లా. మరి అలాంటి వాళ్ళని దేవుడు ఎందుకు నిలబెట్టాడు? నిలబెట్టకూడదు కదా, దేవుడికి అన్నీ తెలుసుగా. ఎందుకు నిలబెట్టాడు దేవుడు? అడగాలా వద్దా? చెప్పండి. మనం అడిగే బాధ్యత ఉందా లేదా? అంతకంటే ముందు ఇలా నిలబడిన వ్యక్తులు వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని పేరు అడ్డు పెట్టుకుంటారు. కొంతమంది సంఘాన్ని కూడగొట్టుకుంటారు. అంటే కొంతమందిని ఏర్పాటు చేసుకుంటారు. అంటే వాళ్ళ మైండ్ సెట్కి తగ్గట్టు వాళ్ళని ట్రైనింగ్ చేస్తారు. అంటే మోకాళ్ళ ప్రార్థన వేయాలి, పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తుంది. తర్వాత పరిశుద్ధాత్మ వచ్చిన వాళ్ళే నిజమైన దేవుని మనుషులు. తర్వాత 24 గంటలు ప్రార్థన చేసిన వాళ్ళే నిజమైన దేవుని మనుషులు. ఉపవాసాలు చేసే వాళ్ళే నిజమైన దేవుని మనుషులు. మిగతా వాళ్ళు మనుషులు కాదు, పశువులు. తెలుసా మీకు విషయం? ఇలా చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలా వాళ్ళని మైండ్ని హిప్నాటిజం చేసి ఇప్పుడు ఇలా చెప్తే అమ్మో, ఇప్పుడు పెద్దవాళ్ళు వచ్చి చెప్తుంటే మనం నమ్ముతామా నమ్మమా? బైబిల్ చదువుతున్న వ్యక్తులు చెప్తే మనం నమ్ముతామా నమ్మమా? మనకి చదువు లేదు, వాళ్ళు చెప్తున్నారు, నమ్ముతారా నమ్మరా? అంటే అలానే ఉండాలేమో, దేవుడు అలానే చెప్పాడేమో, అలా ఉండకపోతే నేను దేవుని రాజ్యానికి వెళ్ళనేమో అని భయం వేసిద్దా వేదా? అందుకని ఆ రాజ్యం వెళ్ళడం కొరకు చచ్చినట్టు ఆకలైన ఉపవాసం ఉంటారు. మోకాళ్ళు నొప్పులు వస్తున్నా మోకాళ్ళు వేస్తారు. ఎందుకు? ఆయన చెప్పాడు దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే అలా ఉండాలని. చెప్తున్నారు చెప్పట్లేదు? ఇక్కడ ఎవరి నామాన్ని అడ్డం పెట్టుకొని చెప్తున్నారు? యెహోవా నామాన్ని అడ్డం పెట్టుకొని అక్కడికి మీరు వెళ్ళాలి అంటే మోకాళ్ళు ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండాలి, పరిశుద్ధాత్మ మీ మీదకి రావాలి. రాకపోతే మీరు మనుషులు కాదు, దేవుడి మనుషులు కాదు, మీరు దుష్టుని మనుషులు, మీరు సాతాన్లు. మీకు సాతాను పట్టింది, అంతేనా? ఇలా చెప్పే వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఈ వ్యక్తులను ఎలా బంధిస్తున్నారో తెలుసా? బోన్లో బంధిస్తున్నారంట. బోన్లో బంధించి వీళ్ళు వెళ్ళకపోవడం కాకుండా ఎక్కడికి? ఊరుకు పోవు త్రోవ వీళ్ళకే తెలీదు. వీళ్ళు వెళ్ళరు. బంధించిన ఈ వ్యక్తులు ఇలానే ఉండిపోయారు. ఏ నమ్మకంతో? దేవుడి పేరు చెప్పారు, ఇలా చేస్తే ఖచ్చితంగా దేవుని రాజ్యానికి వెళ్తాం.
అని వీళ్ళు ఈ బోన్లోనే ఉండిపోయారు. ఇప్పుడు ఈ బోన్కి తాళం వేసేసి దాన్ని బయటికి విసిరుగొట్టారు. బయటకు వస్తారా? ఇప్పుడు ఈ చర్చిలో ఇది మొత్తం ఇనపతో కట్టింది అనుకోండి, నేను తాళం వేసి వెళ్ళిపోతాను, బయటికి రావడం కుదిరిద్దా తాళం లేకుండా? మరి ఇలా బోనులో బంధించిన వ్యక్తులు, హిప్నాటిజం చేసి ఉన్న వ్యక్తులు, వాళ్ళు ఎలా బయటకు వస్తారు? నిజం చెప్తే ఎలా వస్తారు చెప్పండి? ఇదే నిజం అనుకుంటారు, అవునా కాదా? ఈ మోకాళ్ళ ప్రార్థనే నిజం అంటారు. ఈ మోకాళ్ళ ప్రార్థన ద్వారా నేను దేవుని రాజ్యానికి వెళ్తానంటారు. ఈ ఉపవాసం చేస్తేనే నేను దేవుని రాజ్యానికి వెళ్తా అంటారు. నాకు ఈ పరిశుద్ధాత్మ వస్తేనే నేను దేవుని రాజ్యానికి వెళ్తాను అంటున్నారు. ఇది నిజమా? ఇది నిజమా? ఇది నిజమా? ఏది నిజం? ఇలాంటి వ్యక్తుల గురించి మనం కనుక ఇన్ కేస్ ఇది తప్పమ్మా అని చెప్పామనుకో, మన మీద తిరుగుబాటు ఇప్పుడు అంటే వీళ్ళ మీద అధికారిగా ఉన్న వ్యక్తి చేస్తాడా, లేకపోతే వీళ్ళు చేస్తారా తిరుగుబాటు? మిమ్మల్ని నడిపించే అధికారి కరెక్ట్గా లేదమ్మా, ఇది కరెక్ట్ కాదు, ఈ ఉపవాస ప్రార్థన ఇదన్నీ కాదు, ముందు మీరు గ్రంథాన్ని పరిశీలించి తెలుసుకోండి, దాన్ని బట్టి మీరు చెయ్యండి. ఆయన కొన్ని నియామక కాలాలు ఇచ్చారు, అవి అనుసరించండి, ఆ సందర్భాల్లో మీరు ప్రత్యేకంగా దేవునికి కేటాయించండి మీ సమయాన్ని అని మనం చెప్పామనుకోండి, పాటిస్తారనుకుంటున్నారా? ముందు వీళ్ళ మీద అధికారంగా ఉన్న వ్యక్తి రారు, ముందు వీళ్ళే అంటారు, బా అలా వచ్చినమ్మా చెప్పడానికి, నిన్న కాక మొన్న బట్టి ఇప్పుడు చెప్పడానికి వచ్చావా అంటారు. ఈ మాట నాకు వచ్చింది, ఈ మాట అంటారు, ఖచ్చితంగా అంటారు. అన్నది కాక మా అయ్యగారు ఎంతో మంచోళ్ళు, మా అమ్మగారు ఎంతో మంచోళ్ళు, నేను చెడ్డోళ్ళు అని చెప్పారా నేను? మరి వీళ్ళు చెప్తున్నారా చెడ్డోళ్ళని? చెప్తున్నారా చెప్పండి? మీ అయ్యగారు మంచోళ్ళు కదమ్మా, ఆయన మాట వినొద్దని చెప్తున్నారా, లేకపోతే ఆ పద్ధతి కరెక్ట్ కాదమ్మా అలా నడవద్దని చెప్తున్నారా? ఇర్మియా అడిగాడు ఈ మాట దేవుణ్ణి, నేను ఇలా ప్రకటిస్తుంటే వాళ్ళు వచ్చి నా మీద యుద్ధం చేస్తున్నారు, నేను ఎలా తట్టుకోవాలి? నువ్వు అసలు ఎందుకు నిలబెట్టావు? ఈ తప్పుగా ప్రకటించే వ్యక్తులని నీవు నిలబెడితేనే కదా నిలబడేది, నువ్వెందుకు నిలబెట్టావు వాళ్ళని? ఇప్పుడు వెళ్ళి నన్ను ఎందుకు చెప్పమంటున్నావు? వాళ్ళు నా మీద యుద్ధానికి వస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను, నేను చేయలేకపోతున్నాను ఆ యుద్ధం. వాళ్ళు రావట్లా, వాళ్ళు జనంగా కూడబెట్టిన వ్యక్తులు నా మీద యుద్ధానికి వస్తున్నారు, నేను ఎలా తట్టుకోవాలి అని ఇర్మియా క్వశ్చన్ చేశారంట. ఎవరిని? దేవుణ్ణి క్వశ్చన్ చేస్తే దేవుడు అన్నాడు నేను నిలబెట్టలేదు, నేనెందుకు నిలబెడతా? అప్పుడు ఇర్మియా అడిగిన క్వశ్చన్ ఏంటో తెలుసా? నేను నమ్మడానికి వెర్రోణ్ణి కాదు, నువ్వు సర్వ సృష్టికి ఆధారం. ఒక ఆత్మ రావాలి అన్నా, ఒక ఆత్మ వెళ్ళాలి అన్నా, ఒక వ్యక్తి నిలబడాలి అన్నా, ఒక వ్యక్తి పడిపోవాలన్నా నీ ఆజ్ఞ లేనిదే ఏదన్నా జరిగిద్దా? జరగనప్పుడు నువ్వే నిలబెట్టావుగా వాళ్ళని, ఎందుకు నిలబెట్టావు? నన్ను ఎందుకు ఇప్పుడు ఇంత ఇబ్బంది పెడుతున్నావు అని ఇర్మియా అడిగినప్పుడు అప్పుడు దేవుడు చెప్తున్న మాట సామెతల గ్రంథము 18వ అధ్యాయం 17 వచ్చిన ఇప్పుడే మనం చదువుతున్నాం. ఏమని? వ్యాజ్యమందు వాది పక్షము న్యాయముగా కనబడును, అయితే ఎదుటివాడు వచ్చిన మీదట వాని సంగతి మరుగుపడను. ఇర్మియా ఇప్పుడు నువ్వు వెళ్తేనే కదా నిజం తెలిసేది, అందుకే వాళ్ళని నించోబెట్టా, అందుకే వాళ్ళని నిలబెట్టా నేను. మనుషులు మాయలో ఉన్నారు, ఆ మాయ నుంచి నువ్వు బయటకు తీసుకురానికి కొంతమంది వ్యక్తులు ఉండాలిగా, అందుకే వాళ్ళని నించోబెట్టాను. ఇప్పుడు నువ్వు వెళ్ళు, ఇప్పుడు వెళ్ళు, వ్యాజ్యానికి వెళ్ళు, ఇప్పుడు నిలబడతారు మనుషులు అన్నప్పుడు ఇర్మియా వెళ్ళాడా? వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆయన మీదకి పాపం చాలామంది తిరుగుబడతానికి వచ్చారండి, అపహాస్యం చేశారు, ఎగతాళి చేశారు, అవమానించారు, హేళన చేశారు. నేను ఇబ్బంది పడలేకపోతున్నాను, అయినా సరే నేను చేస్తాను, ఎందుకంటే నువ్వు ఇచ్చిన మాట తప్పువాడవు కాదు, ఇచ్చిన మాట తప్పువాడవు కాదు. వాళ్ళు అన్నీ ఇచ్చిన మాట తప్పువాడు కాదుగా, ఇప్పుడు కానీ నేను వచ్చానుగా, మరి ఇంకెందుకు వాళ్ళకి అన్నీ ఇస్తున్నావు? ఆస్తి ఇచ్చావు, అంతస్తు ఇచ్చావు, గౌరవం ఇచ్చావు, కారు ఇచ్చావు, డబ్బు ఇచ్చావు, సంపద ఇచ్చావు, అన్నీ ఇచ్చావు, నాకేమైనా ఇచ్చావా? నేను తినడానికి గతి లేక ఏడుస్తున్నాను, మరి నాకు ఎందుకు ఇవ్వలేదు అని ఇర్మియా మళ్ళీ ప్రశ్న వేసినప్పుడు ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం నుంచి ఒకసారి చూడండి. ఇప్పుడు పలికిన మాట, యెహోవా నీవు నన్ను ఎరిగి ఉన్నావు, నన్ను చూచుచున్నావు, నా హృదయము నీ పట్ల ఎట్లున్నది,
ఇర్మియా గ్రంథం మొదటి 2 వచనాలు చదవండి. 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు. యెహోవా నేను నీతో వాదించినప్పుడు నీవు నీతిమంతుడిగా కనిపిస్తున్నావు. నేను నీతో వాదన చేస్తే నువ్వు నాకు చెప్పే సమాధానం నాకు నీతిగానే కనిపిస్తుంది. నువ్వేమంటున్నావు? వాళ్ళని నేనే నిలబెట్టాను, నువ్వు వెళ్ళు, నువ్వు చెప్పింది నమ్ముతారు అని అంటున్నావు. నేను వెళ్ళాను, నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. వాళ్ళేమో చక్కగా డబ్బు సంపాదించుకున్నారు, ఆస్తి సంపాదించుకున్నారు, వాళ్ళ పిల్లలతో సరదాగా ఉంటున్నారు, పెద్ద పెద్ద బంగ్లాల్లో ఉంటున్నారు. వాళ్ళకి తిండి కొరత లేదు, బట్ట కొరత లేదు, ఏది కొరత లేదు. మరి నా అన్ని కొరత ఇచ్చావు. నేను నీతో మాట్లాడినప్పుడు బాగానే ఉంది, కానీ అక్కడికి వెళ్ళి నేను చెప్పినప్పుడు నా పరిస్థితి దారుణంగా ఉంది. మరి ఎందుకు ఇవన్నీ వాళ్ళకి ఇచ్చావు అని ఇర్మియా అడిగినప్పుడు చదవండి. అయినను న్యాయము విధించుటను గూర్చి నేను నీతో మాట్లాడుదును. నువ్వు న్యాయం చేయట్లా. దేవ నువ్వు చెప్పినప్పుడు నాకు కరెక్టే అనిపిస్తుంది, కానీ నువ్వు న్యాయం ఎక్కడ చేస్తున్నావు చెప్పు. నువ్వు వెళ్ళమంటే నేను వెళ్ళా యుద్ధానికి, వెళ్ళి చేస్తున్నా, నా మీద తిరుగుబాటు చేస్తున్నా. మరి నాకు ఇచ్చావా? నా భార్య పిల్లలకి ఇచ్చావా? వాళ్ళు తిండి కూడా లేదు అని ఇర్మియా అడుగుతున్నప్పుడు 3వ వచనం కూడా చదవండి. యెహోవా సారీ 2వ వచనం చదవండి. నీవు వారిని నాటుచున్నావు, వారు వేరు తన్నుచున్నారు. అంచెలంచెలుగా ఎదుగుతున్నారంట వాళ్ళు. సంపదలో కానీ, సంఘాన్ని విస్తరించుకోవడంలో కానీ అన్నిటిలో అంచెలంచెలుగా ఎదుగుతున్నారు. తర్వాత వారు ఎదిగి ఫలములు నీచుచున్నారు. వారి నోటికి నీవు సమీపంగా ఉన్నావు. అంటే వారి నోటికి కావాల్సిన సమస్తము నీవు అందుబాటులో ఉంచి ఉన్నావు. కానీ ఇప్పుడు చదవండి. కానీ వారి అంతరంద్రియములకు దూరముగా ఉన్నావు. అంటే వాళ్ళ హృదయానికి, వారి ఆత్మకు నీవు దూరంగా ఉన్నావు. ఇప్పుడు ఎన్ని ఇచ్చిన ఆత్మకు దూరంగా ఉంటే ఏమన్నా ఫలితం ఉందా? చెప్పిన మాట ఏంటి? అన్నీ ఇచ్చావు, కానీ నువ్వు అంతరంద్రియములకు దూరంగా ఉన్నావు. 3వ వచనం చదవండి. యెహోవా నీవు నన్ను ఎరిగి ఉన్నావు, నన్ను చూచుచున్నావు. నా హృదయం నీ పట్ల ఎట్లున్నది నీవు శోధించుచున్నావు. ఇర్మియా యొక్క మనసు ఎలా ఉందో శోధిస్తున్నాడంట దేవుడు. నన్ను ఎరిగి ఉన్నావు, నా హృదయాలోచన ఎరిగి ఉన్నావు, నన్ను శోధిస్తున్నావు. చదవండి. వధకు ఏర్పడిన గొర్రెల వలెను వారిని హతము చేయుము, వధ దినమునకు వారిని ప్రతిష్ఠించుము. ఇప్పుడు వీరిని లేపింది ఎందుకు? వీళ్ళందరిని నుంచోబెట్టింది ఎందుకు? ఎవరైతే అసత్యాన్ని, దేవుడిని అడ్డు పెట్టుకొని ప్రకటిస్తున్నారో వారిని లేపింది ఎందుకని చెప్తున్నాడు దేవుడు. ఎందుకంట వ్రత దినమున వధకు ప్రతిష్ఠితముగా వారిని నేను ఎన్నుకున్నాను. ఇర్మియా నువ్వెందుకు ఇబ్బంది పడుతున్నావు అని చెప్పినప్పుడు చదవండి కిందకి. భూమి ఎన్నాళ్ళు దుఃఖింపు, ఎవరి వలన? వీళ్ళ వలన భూమి ఎన్నాళ్ళు దుఃఖించాలి ప్రభువా? దేశమంతటిలోని గడ్డి ఎన్నాళ్ళు ఎండిపోవును. అతడు మన అంతము చూడనిది దుష్టులు చెప్పు. దేవుడికి మమ్మల్ని ఏం పడగొట్టాడో తెలుసా? మమ్మల్ని ఏం పడగొట్టాడు. మేము న్యాయంగా బ్రతుకుతున్నాం, మేము దేవుని సేవ చేస్తున్నాం. మేమేం దుష్టులం కాదు, మేము దేవుని పిల్లలు. మీరే దుష్టులు. అందుకే మీరు ఎదగట్లా, అందుకే మీ సంఘం విస్తరించట్లా, అందుకే మీ యాజకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లేని స్థితిలో ఉంటున్నారు. వాళ్ళకి డబ్బు లేదు, ఒక ఆస్తి లేదు, ఒక అంతస్తు లేదు, ఒక అధికారము లేదు, ఒక హోదా లేదు, కానీ మాకు అన్నీ ఉన్నాయి. దేవుడు మాకు అన్నీ ఇచ్చాడు. ఎవరు మాట్లాడుకుంటున్నారండి ఈ మాటలు? దుష్టులు. ఏమని మళ్ళా చదవండి. అతడు మన అంతము చూడడని దుష్టులు చెప్పుకుందరు. అమ్మయ్య మన మనసులో చేసే ఏమీ వినట్లేదు, మనం పైకి చేసేయే చూస్తున్నాడు అని అనుకోవడానికి ఆయన మనిషి. ఆయనకి మరుగు చేయబడినది ఏదీ లేదు. చదవండి. దేశంలో నివసించు వారి చెడుతం వలన జంతువులను, పక్షులను సమసిపోవచ్చున్నవి. నీవు పాదాచారులతో పరిగెత్తగా వారిని అలయగొట్టారు కదా. నీవు రౌతులతో ఎలాగ పోరాడదు? నెమ్మది గల స్థలమున నీవు క్షేమంగా ఉన్నావు కదా. యోర్దాను ప్రవాహముగా వచ్చినప్పుడు నీవేమి చేయదవు? ఇప్పుడు 6వ వచనం చదవండి. నీ సహోదరులు సైతము, నీ తండ్రి ఇంటి వారి సైతము నీకు ద్రోహము చేయుచున్నారు. డబ్బు ఉంటేనే వచ్చే చుట్టాలు ఎంతమంది ఉన్నారు?
డబ్బు ఉంటేనే ఆదరించే అన్నదమ్ములు ఎంతమంది ఉన్నారు? ఒక తల్లి కడుపున ఒక తండ్రికి పుట్టిన బిడ్డలు డబ్బు లేకపోతే ఆదరించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్రేమ చూపించే వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? ఆపదలో ఆదుకునే వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? చదవండి. నీ వెంబడి గేలి చేయుదురు. వారు నీతో దయగా మాట్లాడుచున్నారు. అబ్బా, వచ్చిందమ్మ పెద్ద చెప్పడానికి. తినడానికి తిండి లేదు కానీ దేవుడు వాక్యాన్ని బోధించిద్దంట. కట్టుకోవడానికి మంచి బట్టలు లేవు కానీ దేవుడి గురించి చెప్పడానికి వచ్చింది. అసలు ఆ దేవుడు నువ్వు మంచిదాని అయితే నువ్వు ఎట్టుంటావు? అసలా నువ్వు మంచిదాని అయితే దేవుడు నేను ఎట్టుంచోడా? ఎప్పుడూ ఆశీర్వదించోడు అంటున్నారా అనట్లేదా? చెప్పండి. అంటున్నారా అనట్లేదా? 100% అంటారు. 100కి 100% అంటారు. నువ్వు నిజంగా నీతిమంతుడు అయితే, నువ్వు నిజంగా మంచోడు అయితే, నీకు నిజంగా బైబిల్ తెలుసుంటే నీకు ఎప్పుడో దేవుడు ఆశీర్వదించాడుగా, ఆయన ఆశీర్వదిస్తాడుగా. మరి అదే నువ్వు ఇంకా అట్టేమన్నా చెప్పడానికి కూర్చోవా? మళ్ళీ మాకు ఏళ్ళు అంటారా అనరా? అంటారా అనరా? చదవండి. వారు నీతో దయగా మాట్లాడుచున్నారు. నీవు వారిని నమ్మొద్దు. అలాంటి వారిని దయచేసి నమ్మొద్దు. పైకి ప్రేమగానే మాట్లాడతారు. అయ్యో పాపం ఎంత బాధ వచ్చింది, పాపం ఎంత ఇబ్బంది పడుతుంది అంటారే తప్ప పక్కకెళ్ళి బాగా దూరలేదు. లేకపోతే వాక్యం చెప్తారంట. వాక్యం అంటారు, ఖచ్చితంగా అంటారు. ఎలాంటి మాటలు మీకు ఎదురవ్వలేదా? ఎదురయ్యాయా? అవ్వలేదా? అవుతున్నాయి కూడా. ఇలా నీవు నిందించి హింసింపబడుతున్నావు అంటే అక్కడ నీ కొరకు రాజ్యంలో ఒక సింహాసనం ఉంది అని గుర్తుపెట్టుకోండి. బాధపడద్దు, ఏడవద్దు, రోదన చేయొద్దు. దేవుడి దగ్గర బైబిల్ చదువుకోండి. చాలు, బైబిల్ చదువుకోండి. వాళ్ళు అన్నారు, మీరు చదవండి, అన్నారు చదవండి, అన్నారు చదవండి. వాళ్ళు అన్ననే ఉంటారు, మీరు తెలుసుకుంటూనే ఉంటారు. అప్పుడు మన కొరకు రాజ్యంలో ఒక సింహాసనం ఏర్పాటు చేసి ఉంటది. చదవండి. నా మందిరంలో 8వ వచనం చదవండి. నా స్వాస్థ్యము నాకు అడవిలోని సింహం వంటిదాయను. ఎలాంటి స్వాస్థ్యం ఇస్తానన్నాడు దేవుడు? అడవిలోని సింహము గర్జించిద్ది, భయపడిందా? అలాంటి స్వాస్థ్యాన్ని నీకు ఇస్తాను అని చెప్పాడు దేవుడు. ఇలా వచ్చిన మధ్య మధ్యలో వ్యక్తులు మీరు నమ్మొద్దు. నమ్మారు అంటే పక్కకెళ్ళి నవ్వుకుంటారు. మన సొంత అన్నదమ్ముడు, సొంత అక్క చెల్లెళ్ళు, ఒక తల్లి పుట్టిన బిడ్డలు, తర్వాత మన చుట్టాలు, వీళ్ళే మనల్ని అపహాస్యం చేసినప్పుడు మరి నమ్మమని చెప్పాడు దేవుడు. వాళ్ళు చెప్పే మాటలు నమ్మొద్దు. నువ్వు వాళ్ళు దయగా మాట్లాడేది నువ్వు నమ్మొద్దు. నీకు నేను స్వాస్థ్యాన్ని ఏర్పాటు చేసి ఉన్నాను. కీర్తనల గ్రంథము. అలాంటి వ్యక్తులు ఎవరు అంటే కీర్తనల గ్రంథము 73వ అధ్యాయము 2వ వచనం చూడండి. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను. నా అడుగులు జార సిద్ధమాయను. భక్తిహీనుడు క్షేమము నా కంటపడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మచ్చరపడి తిని. వాళ్ళందరూ భక్తిహీనులందరూ బాగానే ఉంటున్నారు. వాళ్ళు గర్విస్తున్నారు, నన్ను చూసి నన్ను హేళన చేస్తున్నారు దేవా అని నేను మచ్చరపడ్డాను. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఆసాపు కీర్తన ఇది. చదవండి. మరణమందు వారికి యాతనలు లేవు. వాడు చక్కగా మరణమందు యాతనలు లేవంటే మరి మనకు వచ్చిన ఏదైనా సరే ఎవరి గురించి ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళ గురించి ఎవరు చెప్తున్నమాట, వాళ్ళు మరణమందు యాతన ఉండవంట వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉంది కదా. చిన్న జ్వరం వచ్చినా, ఏ పెద్ద రోగమైనా హాస్పిటల్కి వెళ్తారు, క్యూర్ చేయించుకొని వస్తారు, నాకు దేవుడే రక్షించాడని చెప్తారు. అవునా కదా? చదవండి. వారు పుష్టిగానే ఉన్నారు. ఎందుకంటే ఎలా పుష్టిగా ఉంటారు? ఏది పెడితే తినేస్తారు. అవునా కదా? డబ్బు ఉంది కాబట్టి ఎంత కావాలో అంత తింటారు, ఎంత కొనుక్కోవాలో అంత. ప్రభు చేత వారి కన్నులు మెరటలై ఉన్నవి. మరలా ఒకసారి చదవండి. ఇతరులకు ఇబ్బందులు వాళ్ళకైతే ఇబ్బందులు ఉండవండి. అన్ని సంతృప్తిగా అన్ని సిద్ధపాటు చేసుకునే ఉంచుకుంటారు. ఎందుకంటే మరి ఇన్ని సంవత్సరాలు సంపాదించలేదా? ఈ కొబ్బరి నూనె రాసుకుంటే ఖచ్చితంగా మీకు తగ్గింది. ఈ
ఈ కర్చీఫ్ నెత్తిన పెట్టుకొని ఖచ్చితంగా మీకు తగ్గిద్ది. మీ ఇంట్లో బాధలు ఉన్నాయా? మీ ఇంట్లో సాతాను ఇబ్బందులు ఉన్నాయా? అయితే ఈ కొబ్బరి నూనె తీసుకెళ్ళి ఇంటి చుట్టూ చల్లండి, ఖచ్చితంగా మీకు దేవుడు సహాయం చేస్తాడు. లేకపోతే ఈ కర్చీఫ్ తీసుకెళ్ళి అందరూ కట్టుకోండి, మీకు దేవుడు సహాయం చేస్తాడు అని చెప్పి సంపాదించిన డబ్బులు అలానే ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏమి ఇబ్బంది పడరు. చదవండి. ఇతరులకు పుట్టినట్టు వారికి తెగులు పుట్టదు, ఎందుకంటే తెగులు పుట్టినా కానీ బయటకు చెప్పరు, వెళ్ళి క్యూర్ చేయించుకొని వస్తారు. జ్వరం తగిలిందో చెప్తారా? చెప్పరు. ఇంకేమన్నా వచ్చినాయి అనుకో చెప్తారా? చెప్పరు. క్యూర్ చేయించుకున్న తర్వాత దేవుడు మాకు సహాయం చేశాడని చెప్తారు. చదవండి. కావున గర్భము కంఠహారము వలె వారిని చుట్టుకొని ఉన్నది. ఏ గర్వం? మాకు డబ్బున్నది, మేము ఏదైనా చేయగలం. డబ్బుతో దేన్నైనా మేము కొనగలం. మనుషులనైనా వస్తువులనైనా దేన్నైనా సరే మేము కొనగలమన్న గర్వాన్ని మెడలో హారంలా వేసుకున్నారంట. చదవండి. వస్త్రముల వలె వారు బలాత్కారము ధరించుకుందరు. బలాత్కారం చేస్తారంట మనుషుల మీద. చదవండి. ప్రభు చేత వారి హృదయము వారి కన్నులు మెరకలై ఉన్నవి, వారి హృదయ ఆలోచనలు బయటకు కానవచ్చుచున్నవి. ఎగతాళి చేయొచ్చు, బలాత్కారం చేత జరుగు కీడును గూర్చి వారి మాటలాడుదురు, గర్వముగా మాటలాడుదురు. ఆకాశము తట్టు వారు ముఖం ఎత్తుదురు, వారి నాలుక భూసంచారం చేయను, వారి జనం వారి పక్షమున చేరును. చేరక ఇప్పుడు ఏదైనా ఇబ్బంది వచ్చింది అనుకోండి, డబ్బున్న వాళ్ళకి ఇబ్బంది వచ్చింది, డబ్బు లేని వాళ్ళకి ఇబ్బంది వచ్చింది. ఎవరి పక్షాన్ని నిలబడతారు? జనులు డబ్బున్న వాళ్ళ పక్షాన్ని నిలబడతారు. అవునా కదా? రేపు ఏదైనా సహాయం కావాలంటే ఇళ్ళే చేస్తారు. వాళ్ళకి అసలే డబ్బులు లేవు, మనకేం సహాయం చేస్తారు అని అనుకొని డబ్బున్న పక్షాన్ని ఉంటారు. అవునా కదా? ఇప్పుడు ఇలా చెప్పానే, ఒక బోన్లో బంధించి ఉంచారు. ఆ వ్యక్తులే అక్కడ చేరేది. ఆయనకి ఎలాగా? చదవండి ఒకసారి. ఎగతాళి చేయొచ్చు బలాత్కారం చేత జరుగు కీడును గూర్చి వారి మాటలాడుదురు, గర్వముగా మాటలాడుదురు. ఆకాశము తట్టు వారి ముఖం ఎత్తుదురు, వారి నాలుక భూసంచారం చేయరు. వారి జనము ఎవరైతే బంధించుకొని ఉన్నారో వారి జనము వారి పక్షమని చేరతారంట. తర్వాత వారి జలపానము సమృద్ధి చేయుదురు. దేవుడు ఎట్లు తెలుసుకొను? మహోన్నతికి తెలివి ఉన్నదా? ఇవన్నీ చేసుకుంటూ ఏం మాట్లాడుతున్నారు? దేవుడు మా గురించి ఎలా తెలుసుకుంటాడు? అసలు ఆయన తెలివి ఉందా? మేము ఎంత బలాత్కారం చేస్తున్నాం, ఎంత నాశనం చేస్తున్నాం, అయినా కానీ మమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు, అయినా కానీ మాకు డబ్బిస్తున్నాడు, అయినా కానీ మాకు వ్యవసాయం కలగజేస్తున్నాడు, అయినా కానీ మేము చేసే వ్యాపారాల్లో తోడుంటున్నాడు, అయినా కానీ సమస్తం మాకు అనుకూలంగా జరిగిస్తున్నాడు. అసలు ఆయనకి తెలివి ఉందా అని ఈ భక్తిహీనులు అనుకుంటున్నప్పుడు చదవండి. అని వారు ఇదిగో ఇట్టి వారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారై ధనవృద్ధి చేసుకొందురు. ఏం చేసుకుంటారండి? ధనవృద్ధి. యాజకత్వం చేస్తారు, ధనవృద్ధి చేసుకుంటారు. ఇన్ కేస్ యాజకత్వంలో ఓడిపోయారనుకోండి, వ్యాపారాలు పెడతారు, లేకపోతే వ్యవసాయాలు చేస్తారు, లేకపోతే చాలా జాబ్స్ కూడా చేస్తారు. జాబ్ చేస్తున్నారు తెలుసా మీకు? యాజకత్వం చేస్తూ జాబ్ చేసే వ్యక్తులు ఉన్నారు. ఎందుకు? ధనవృద్ధి కోసం. ధనవృద్ధి కోసం ఇక్కడ పడగొడితే ఏం చేస్తున్నారు? జాబ్ చేసుకొని ధనవృద్ధి. అంతేగాని సస్తే మేము తప్పు చేసామని దేవుడి దగ్గర ఒప్పుకోరు. వాళ్ళు ఏమనుకుంటున్నారు? తెలివి లేదు వాళ్ళకి. ఎవరికి? దేవుడికి తెలివి లేదంట. తెలివి లేదు కాబట్టి ఏమనుకుంటున్నారు వాళ్ళు? మహోన్నతికి తెలియదుగా. నా హృదయమును నేను శుద్ధి చేసుకుని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుగుకొని నిర్మలుడనై ఉండుట వ్యర్థమే. దినమంతయు నాకు బాధ కలుగుచున్నది, ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది. ఇలాగూ ముచ్చటించునని నేను అనుకునేలా. అంటే దేవుడితో అంటున్నాడు ఈ మాట. నేను ఎంత శుద్ధి చేసుకుంటే ఏమైంది? నాకు ఏది ఇవ్వట్లేదు కదా. ఇర్మియా చెప్తున్నాడు ఈ మాట. ఏమి ఇవ్వనప్పుడు నేను ఎంత గడుపుకుంటే నాకెందుకు అని అన్నప్పుడు చదవండి. నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చిన వాడనవుదును. అంటే మరి తర్వాత కుమారులకి ఏమీ ఉండదు కదా. తర్వాత ఎన్నాళ్ళు వచ్చి కుమారులకి ఏమైనా ఉండిద్దా? ఇలా న్యాయాన్ని ప్రకటించే వ్యక్తుల ద్వారా ఏముండదు. ఆ న్యాయం ఒకటే ఉండిద్ది.
అందుకే నేను ఇలా ఉండి నా వంశపు వారిని నేను మోసపుచ్చాను అని అనుకున్నప్పుడు చదవండి. ఆయనను దీనిని తెలుసుకోవాలని ఆలోచించినప్పుడు, అయినా సరే దీన్ని తెలుసుకుందాం ఎలా అని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలములోకి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను. అంటే ఎన్ని ఆయనతో మాట్లాడాలి అనుకున్నాడు ఇర్మియా. ఆయనతో ఖచ్చితంగా నేను వాదించాలి, ఇవన్నీ నేను తెలుసుకోవాలి. ఎందుకు ఇలా చేస్తున్నాడు దేవుడు, నన్ను ఎందుకు ఇంత హింసిస్తున్నాడు, ఎందుకు వారిని అలా లేపుతున్నాడు, వాడు తప్పు ప్రకటించే వాళ్ళని కూడా అలా దీవించినప్పుడు నన్ను కూడా దీవించాలి కదా, ఈ వాదన నేను దేవునితో చేయాలి అని ఇర్మియా అనుకున్నప్పుడు చదవండి దేవుడు ఇచ్చిన సమాధానం. ఎవరికి? ఇర్మియాకి ఇచ్చిన సమాధానం ఏంటి? నిశ్చయముగా నీవు వారిని కాలు జారు చోటనే ఉంచి. ఎక్కడ ఉంచాడండి? కాలు జారు అంటే కిందనే ఉంచాడట. ఇప్పుడు ఈ భూమి మీద సంపాదించిన సంపాదన లెక్కలోకి వేశాడు దేవుడు? వేయలేదు. వారిని ఎక్కడ ఉంచాడు? పడిపోయే దగ్గరే ఉంచాడు. చదవండి. వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు, నీవే పడవేస్తావు. వాళ్ళు ఎంత ఎత్తున గాలి మేడలు కట్టిన వారిని పునాది మీద పెట్టి కొట్టేది నువ్వే. క్షణమాత్రంలోనే వారు పాడైపోదురు, మహాభయం చేత వారు కడముట్ట నశించుదురు. ఎలా నశిస్తారండి? ఎలా నశిస్తారు? మహాభయం చేత వారు కడముట్ట నశించు. ఎప్పుడు? క్షణంలోనే పడిపోతారంట. క్షణంలోనే పడవేస్తాను అని చెప్తున్నాడు దేవుడు. వీళ్ళందరినీ నేను నించోబెట్టింది నిజాన్ని బయటకు తీసుకురావడానికి. నీ మీద యుద్ధానికి వస్తున్నారని నువ్వు భయపడొద్దు, నీ మీద యుద్ధం చేస్తున్నారని నువ్వు భయపడకు, నీతో పాటు నేను వ్యాజ్యమాడడానికి నేనున్నాను ఇర్మియా అని ఎక్కడ మాట్లాడాడు? ఎక్కడ మాట్లాడాడు? మాట్లాడలేదా? ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 7 నుంచి 11 వరకు వస్తారు చూడండి. యెహోవా నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరణకు నేను లోనైతిని. నీవు బలవంతము చేసి నన్ను గెలిచితివి. నేను దినమెల్లా నవ్వుల పాలైతిని. అందరూ నన్ను ఎగతాళి చేయుచున్నారు. ఏలైనగా నేను పలుకున్నప్పుడల్లా బలాత్కారం నా మీద జరుగుచున్నది, దోపుడు జరుగుచున్నది అని ఎలుగెత్తి చాటింపవలసి వచ్చినది. ఏమని చెప్పుకుంటున్నాడండి? నన్ను చెప్పమని చెప్పావు, నేను చెప్పడానికి వెళ్ళాను, అందరూ నా మీద ఎగతాళి చేస్తున్నారు. ఎప్పుడైతే నీ నామాన్ని నేను ప్రకటిస్తున్నాను అప్పుడే నా మీద బలాత్కారం జరుగుతుంది అన్న సంగతి కూడా బయట వాళ్ళకి తెలియదు. అది జరుగుతుంది అని మళ్ళీ నేనే చెప్పుకోవాల్సి వస్తుంది అని ఇర్మియా పలికాడండి మాట. చదవండి. దినమెల్లా యెహోవా మాట నాకు అవమానమాయను, అపహాస్యమునకు హేతువాయను. ఆయన పేరు నేను ఎత్తను, ఆయన నామాన్ని బట్టి ప్రకటింపను అని అనుకోగానే ఆయన మనసు ఊరుకుంటుందా? ఊరుకోట్లా. ప్రకటిస్తానే ఉన్నాడు. అప్పుడు చెప్తున్న మాట ఏంటంటే చదవండి. అది నా హృదయంలో అగ్ని వలె మండుచున్నది. ఎప్పుడైతే నేను చెప్పకూడదు అనుకుంటున్నానో అప్పుడే నాకు అగ్నిలా మండుతుంది ప్రకటించాలి అని ఇర్మియా మాట్లాడాడు. చదవండి. నా ఎముకలలోనే మూయబడి ఉండినట్లు ఉన్నది. నేను ఓర్చి ఏడ్చి విసిగి వేసారి ఉన్నాను, చెప్పక మానలేదు. నలుదిక్కుల భయమును అని గుసగుసలాడగా వింటుంది. 10-11 చదవండి. నలుదిక్కుల భయము అని అనేకులు గుసగుసలాడగా వింటుంది. వారు దుర్మార్గుడని మీరు చాటించిన మేము చాటిస్తాం. దుర్మార్గుడని ఇర్మియా చెప్తే ఇర్మియా మీద ఎంతమంది చెప్పడానికి వస్తున్నాడు? ఇర్మియా ఒక్కడే చెప్తే ఇర్మియా ఎవరి మీద అయితే చెప్పారో ఆయనతో పాటు ఆయన చుట్టూ ఉన్న ఆ జనం కూడా వస్తున్నారట చెడ్డవాడని ప్రకటించడానికి. తర్వాత అతడు ఒకవేళ చిక్కుపడి, ఇదంతా కాదు, లాస్ట్ ఒక మాట ఉంది, నీ తరపున వ్యాజ్యము నేనే ఆడతాను. అయితే పరాక్రమం గల యెహోవా దేవుడే, యెహోవా నాకు తోడై ఉన్నాడు, నన్ను హింసించు వారు తొట్టిల్లుదురు. ఇప్పుడు ఎవరు తొట్టిల్ల చేస్తారు వాళ్ళని? యెహోవానే, మనుషులు కాదు. యెహోవాని తొట్టిల్ల క్షణమాత్రంలోనే వాళ్ళని విరగొడతానని చెప్పాడు కదా, అదే ఆ మాట. మరి ఈ మంచి వాళ్ళు ఎలా ఉండాలో అది కూడా చూడాలిగా. మీకా గ్రంథము 7:4 ఇది లాస్ట్. ఇంకా
చాలా పద్ధతిగా వినండి. మీకా గ్రంథము 7:4 వారిలో మంచివారు మొండ్ల చెట్లు వంటి వారు, వారిలో యథార్థవంతులు మొండ్ల కంచె కంటెను ముండ్లు ముండ్లుగా ముందురు. ఈ కాపరుల దినము నీవు శిక్ష ముందు దినము వచ్చుచున్నది. ఎవరికి శిక్ష వచ్చే దినం ఉంది? కాపరులకు. సక్రమంగా నడిపించకపోతే ఖచ్చితంగా శిక్ష వస్తుంది. ఊరుకు పోవు త్రోవ తెలియజేయకపోతే సక్రమంగా శిక్ష వస్తుంది. ఇప్పుడు అర్థమైందా ఈ పండుగలు ఎందుకు జరగలేదు? అర్థమైందా ఎందుకు జరగలేదు అని అంటే ఒక్క మొక్కలో నేను క్లారిటీ ఇస్తాను. ట్రైనింగ్ తీసుకుని వస్తే జరగవండి పండుగలు. ఎందుకంటే వాళ్ళు చెప్పిందే చేస్తాం. గ్రంథాన్ని చదివితే అర్థమైంది పండుగ చేయాలని. చాలా మంది వ్యక్తులు అంటున్నారంట, పిల్లలతో వాళ్ళతో వీళ్ళతో ఎలా చేస్తున్నారంట పాపం పిల్లల్ని. వాళ్ళకేం తెలుసు, నాతో మాట్లాడచ్చు కదా. నేను చెప్తాను, శాపం వచ్చింది చేసుకోండి చేసుకోండి మీకు శాపం వచ్చింది అని. శాపం ఎవరికి వచ్చిందో 28 తర్వాత తెలిసింది. శాపం ఎలా వచ్చిందండి? దేవుడు చెప్పాడు, అది పాత నిబంధనను కొట్టివేశాను అని. ఆపేసింది వీళ్ళు, శాపంలోకి వెళ్ళింది వీళ్ళు. ఎప్పుడైతే యోబు ఈ బలులు అర్పించడం ఆపేశాడు, శాపం వచ్చిందా రాలేదా? ప్రజల మీదకి వచ్చిందా రాలేదా? మోషే ఆపేశాడు బలులు అర్పించడం, వచ్చిందా రాలేదా? శాపం వచ్చిందా రాలేదా? అంతేగాని పాత నిబంధన లేదు కాదు. మన పూర్వత్వాలు లేనప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చాం? మన పుట్టిన ఊరు, పుట్టిన తల్లిదండ్రులు, పుట్టిన ప్రదేశం లేనప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చాం? అది కొట్టివేయబడింది అంటే సరిపోతుందా? నిరూపించమండి. మిమ్మల్ని ఎవరైనా అడిగితే వెంటనే చెప్పండి, నిరూపించినాను ఎక్కడ రాసింది అడగండి, డైరెక్ట్గా అడగండి. ఎవరికి మొహమాటం అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఎవరు కొమ్ములు తిరిగిన వ్యక్తులు కాదు, అందరూ మనలా మంచిది. అర్థమైందా? ఎవరన్నా వచ్చి మిమ్మల్ని అడిగితే నా నెంబర్ ఇవ్వండి, నా పేరు చెప్పండి, ఈ పండగ లేదు శాపం వచ్చింది మీకు, ఎవరండి ఈయన పలకడానికి? ఎవరండి వీళ్ళు పలకడానికి శాపం వచ్చిందని? దేవుడే పలకనప్పుడు వీళ్ళెవరు పలకడానికి మీకు శాపం వచ్చిందని చెప్పడానికి? నీవు దేవుడు బిడ్డవి, ఆయన ఇష్టం. నీకు శాపం ఇస్తాడా ఆశీర్వదిస్తాడా ఆయన ఇష్టం. వీళ్ళెవరు చెప్పడానికి? దేవునికి సంబంధించిన వ్యక్తులు వచ్చి చెప్తే నమ్మాలి. వీళ్ళెవరు చెప్పడానికి? వీళ్ళకి తెలుసా గ్రంథం? ఒకవేళ సరే చెప్పారు, గ్రంథం తెలుసా? గ్రంథంలో చూపించాలి, చూపిస్తున్నారు. ఇది ఎలా తిక్కగా ఉండి తిక్క మనుషులు కొమ్ములు తిరిగి అధికారంతో, అహంకారంతో, గర్వంతో కృంగి ఉన్న మనుషుల ద్వారా జరిగిందే ఈ ఆగిపోవడం, ఈ పండగలు ఆగిపోవడం. దేవుడు చెప్పాడా చేయొద్దని? మరి ఎవరు చెప్పారండి వీళ్ళకి క్రిస్మస్ టైం అని? ఎవరు చెప్పారు? బైబిల్లో రాసుందా? మరి రాసి లేని పండగ వీళ్ళు చేస్తున్నప్పుడు రాసున్న పండగ చేయడానికి ఏంటి బాధ? మిమ్మల్ని అడిగితే నా పేరు చెప్పండి, నా నెంబర్ ఇవ్వండి, ఖచ్చితంగా నేను మాట్లాడతాను. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత పండగలు ఆయనే పాటించాడు. ఆయనే పాటించమని చెప్పినప్పుడు వీళ్ళకి ఏంటండి బాధ? అందుకే యేసుక్రీస్తు గారు ఎలాంటి వ్యక్తులు వస్తారని తెలిసి ఆయన ఒక మాట పలికాడు. ఏమని? ఈ గ్రంథంలో ఉన్న ఒక్క సున్నాయనను, ఒక్క పొల్లైనను తీసివేసిన మరలా కలిపిన వాడు ఎవరు? శాపగ్రస్తుడు. ఇప్పుడు దేవుడు పలికాడు ఈ మాట. ఎవరైతే చెప్తారు వాళ్ళే శాపగ్రస్తుడు. ఇది ప్రకటన గ్రంథంలో కూడా రాయబడింది. యోహాను గారి చేత దేవునిచే బయలుపరచబడిన మాట ఇది. చూద్దామా? ఒక్క మాట చూద్దామా? ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 18వ వచనము. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు ఇక్కడ? యోహాను గారు, పద్మాసుడైనటువంటి యోహాను గారు, యేసుక్రీస్తు ప్రియ శిష్యుడైనటువంటి యోహాను గారు, అక్కడ పరలోక రాజ్యానికి సంబంధించిన మర్మములు రాసినటువంటి యోహాను గారు చెప్తున్న మాట చదవండి. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను వీరు ప్రతివానికి నేను చెప్తున్నా సాక్ష్యం ఏదనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనను
కలిపిన ఎడల ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగ చేయును. ఆమేన్. జరిగిందా జరగదా? కలిపిన తీసివేసిన జరిగింది. ఇప్పుడు 19వ వచనం కూడా చదవండి. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందు ఉన్న వాక్యములలో ఏదైనను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథంలో వ్రాయబడిన జీవవృక్షములను పరిశుద్ధ పట్టణములను వానికి పాలు లేకుండా చేయును. ఆమేన్. దేవుడి వాక్యాన్ని ఆశీర్వదించున్నారు. ఆమేన్.